మద్రాస్ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు కొన్ని వర్గాలకు చెంపపెట్టు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ తీర్పు వల్ల మత మార్పిడులు తగ్గిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను తొలగించాలంటే ఎస్ఐఆర్ చేయాల్సిందే అంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఎల్లుండి వరంగల్లో జాతీయ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించడం కోసం ఎంపీ లక్ష్మణ్ వరంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు పర్యటన ఎలా కొనసాగుతుంది, అలాగే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాని మీద ఎలాంటి స్పందన ఉంటుంది అనేది ఒకసారి ఎంపీ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. ఓబీసీ విషయంలో మీరు స్పష్టంగా నేను పార్లమెంట్లో రాజ్యసభలో ఈ అన్ని పార్టీలు పోటీపడి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఓట్ల కక్కుర్తి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పినప్పటికీ కూడా పోటీపడి ఈ ముస్లింలను అందరూ కూడా ఓబీసీ జాబితాలో చేర్చి ఓబీసీల హక్కులు కాలరాస్తారని చెప్పి నేను ఆ రోజు ఆ అంశాన్ని పార్లమెంట్లో నిలబెడితే మొత్తం ఆ రోజు పార్లమెంట్లో గగ్గోలు పెట్టి అయినా నేను చాలా స్పష్టంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని చెప్పి బాహటంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు తప్పు పట్టిన విపక్షాలకు నిన్న మద్రాస్ హైకోర్టు చంపపట్టిలని తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి చేరిన వ్యక్తి నాకు ఓబీసీ హోదా కల్పించాలి, నాకు రిజర్వేషన్ల యొక్క హక్కులు కల్పించాలని చెప్తే హైకోర్టు కొట్టివేసింది. వాళ్ళకు అదనంగా ప్రత్యేకమైన బీసీ ఈ గ్రూప్ పేరు మీద 14 కులాలు ఉన్నాయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ఆ రోజు కూడా హైకోర్టు కొట్టేసింది. అని ఇప్పుడు అది సుప్రీంకోర్టులో కోర్టు కొనసాగుతుంది. ఆ రకంగా తెలంగాణలో తగుదనమ్మా అని చెప్పి ఓట్లకు కక్కుర్తిపడి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 4% ఏంటి, నేను 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. ఈ రకంగా పోటీ పడుతున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి ఏ స్థాయికి దిగజారినంటే మా కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తుంటే మిగతా సమాజం కళ్ళప్పగించి చూస్తున్నారు.